అందరికీ హాయ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయిపోయిన ఈ స్ప్రే అండ్ జిమ్మిచు క్లాత్ అనమాట. అంటే ఈ క్లాత్లో రెండు క్లాతులు మిక్స్ అయిపోయాయి. ప్యూర్ సాఫ్ట్ అండ్ ఒరిజినల్ అనమాట. ఇది అయితే మనకి మీషోలో కూడా దొరుకుతుంది, కానీ మీషోలో వచ్చిన క్లాత్ అయితే ఇలా లేదు. ఇది వచ్చేసి ఫస్ట్ మాకు షాప్లో వాళ్ళైతే మంచి ఫస్ట్గా ఏదైతే రిలీజ్ అవుతుందో అది మాత్రమే మాకు షాప్ వాళ్ళకి వేస్తారనమాట. నేను మన బొటిక్లోకి శారీస్ అయితే తీసుకొచ్చాను. ఆ శారీస్లోది ఇదనమాట. సో శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది ఫుల్ హ్యాండ్ వర్క్, అంటే మగ్గం వర్క్లా కాకుండా కొంచెం మోతీతోటి పూసల వర్క్ అయితే ఉంది ఇక్కడ. సో మొత్తానికైతే ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్ తోటి నేను డ్రెస్ కుట్టాను. ఇక మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా, మదర్ అండ్ డాటర్ డ్రెస్సు, అయితే రెండు ఇలా కుట్టాను అనమాట. ఇది వచ్చేసి డ్రెస్సు, బాటమ్, అలాగే ఫ్రాక్. సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. చూసారు కదా, మొత్తం స్టోన్ అలాగే మోతీ వర్క్ అనమాట ఇది. సో బ్లౌజ్ పీస్ని నేను ఇలాగా డాట్ తీసుకొని డ్రెస్కి అయితే కట్ చేస్తున్నాను అనమాట. డ్రెస్కి వచ్చేసి మొత్తం 2.5 మీటర్ లైనింగ్ పడింది, ఎందుకంటే హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ వచ్చేసి. సో ఫస్ట్ లైనింగ్ అంతా కట్ చేసుకున్న తర్వాత నేనైతే డ్రెస్ కూడా కట్ చేశాను. సో దాని తర్వాత మనకి శారీలో ఎంతైతే మనం డ్రెస్కి యూజ్ చేయాలో అంతవరకు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అలా మొత్తం డ్రెస్ అంతా కట్ చేసుకున్న తర్వాత బాటమ్ ఉంటుంది కదా, మనం నిచ్చే అంటే ప్యాంటు కుర్తీ అంటే 3 పీస్ సెట్ లాగా అనమాట. ఇలా ఎలాస్టిక్ వేసేసి కుట్టడానికి అయితే నేను రెండు ఇలా ఆపోజిట్ తీసేసుకొని శారీలో ఉన్నది ఇలా చూపిస్తున్నాను కదా, ఇక్కడ అయితే నేను లైనింగ్ పెట్టాను చూడండి, సేమ్ అలాగే ప్యాంట్కి నిచ్చే బాటమ్ అనేది కట్ చేశాను అనమాట. సో మొత్తం అయితే డ్రెస్ అయితే నేను కుట్టే వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే ఇది నేను కంటిన్యూగా అయితే ఒక రోజులో కుట్టలేదనమాట. అప్పుడప్పుడు మధ్యలో ఆఫ్ చేసేసి తర్వాత కుట్టాను. డ్రెస్సు ఇంకా బాటమ్ అనేది కుట్టిన తర్వాత రెండు డ్రెస్సు ప్యాంట్ అయిపోయిన తర్వాత మనకి శారీలో పళ్ళులో వచ్చాయి అన్నమాట ఇవి. అవన్నీ కట్ చేసి పీకో చేసేసి మొత్తం అటువైపు 5 ఇటువైపు 5 అనేది నేను కుట్టాను అనమాట. సో దాని తర్వాత మిగిలిపోయిన క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ ఫ్రాక్ కుట్టాను. ఫ్రాక్ అంతా కుట్టిన తర్వాత ప్లెయిన్లో చూసారు కదా, ప్లెయిన్ చూసిన తర్వాత దానిపైన నేను బొటిక్లోకి అని చెప్పేసి బటన్స్ కొన్ని పూసలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఫ్రాక్ నెక్కి కుట్టాను అనమాట. ఫ్రాక్లో కుట్టినప్పుడు మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి బాటమ్కి ఇక్కడ హ్యాండ్తో అయితే కుట్టి మొత్తం అయితే డ్రెస్ అవుట్ఫిట్ అనేది ఇది. డ్రెస్సు ఇంకా అలాగే బాటము అలాగే ప్యాంటు మొత్తం అన్నీ వచ్చేసి ఫ్రాక్, ఈ 3 అనమాట. దీంట్లో వచ్చేసి దుపట్టా కూడా చూసారు కదా, ఆ దుపట్టా అనేది నేను ముందే ఇచ్చేసాను అనమాట కస్టమర్కి పీకో చేసి. సో ఫైనల్గా అయితే అవుట్ఫిట్ అనేది ఇలా వచ్చింది. కలర్ అనేది ఒక శారీలో 3 కలర్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క శారీలలో ఇప్పుడు తెచ్చిన శారీస్లో అయితే ఇలా కనిపిస్తుంది. ఇది చూసారు కదా, ఇక్కడ ఫ్లవర్ అయితే నేను హ్యాండ్తో కుట్టాను అనమాట. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. 3 కలర్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ శారీలో. డబల్ సైడ్ వస్తుంది, ఒకటి గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, అలాగే గోల్డ్ మిక్స్ ఉంది ఇది. ఇవి మన బొటిక్లోకి తీసుకొచ్చిన శారీలలో శారీ తీసేసుకొని ఇలా కుట్టించిందనమాట కస్టమర్. సో వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మీకు ఎవరికైనా ఇలా కావాలనుకుంటే టైలరింగ్ చేసేవాళ్ళు శారీలో క్లాత్ మిగిలిపోతే కనుక ఇలా ఫ్రాక్ కుట్టేయచ్చు. చూసారు కదా మొత్తం అనమాట. ఇవి గ్రీన్ కలర్లో కాంబినేషన్ చాలా బాగుంది.